అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. నిజంగా ఇంత కఠినాత్ములు ఉంటారా అని అంటే మరి పనిల వల్ల పోలేదా లేకపోతే ఎట్లా పోలేదు ఏం కథ తెలియదు. కానీ బట్టి విక్రమార్క అసలు రంగు బయటపడ్డది అని చెప్పేసి చాలా మంది ఈ ముచ్చట చూసినాక మాట్లాడుకుంటా ఉన్నారు. నిజంగా ఆపత్కాలం వచ్చినప్పుడే అసలు రంగు బయటపడుతుంది. వాళ్ళు మనకు ఆసరగా నిలబడతారా, ఆసరగా నిలబడే స్థాయి వాళ్ళది అయినప్పటికి కూడా, మనకు హెల్ప్ చేయగలిగే స్థాయి వాళ్ళది అయినప్పటికి కూడా వాళ్ళు మనల్ని పట్టించుకోలేరు అని అన్నప్పుడే అర్థమవుతుంది వాళ్ళ అవసరానికి వాడుకున్నారు మనల్ని. ఏది ఎవరు ఆశించి చెయ్యరు. కాకపోతే ఆశిస్తారు. ఎప్పుడు ఆశిస్తారు? అవతల వ్యక్తి మనకు సహాయం చేయగలుగుతాడు అని చెప్పేసి ఎప్పుడు ఆశిస్తారంటే ఆ ఆశించే వ్యక్తికి ఆపద వచ్చినప్పుడు, ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఒక్కలే గుర్తొస్తారు. ఆ ఒక్కలు బట్టి విక్రమార్క అనుకోవాలి. పాపం నిజంగా వాళ్ళ కుటుంబానికి ఆసరగా నిలబడాలి, అండగా నిలబడాల్సిన టైం ఇది. ఎవరి గురించి మాట్లాడుతున్నా ఏం కథ అని అనుకుంటున్నా మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. రైట్. సొంత పేషి పిఆర్ఓ చనిపోతే చివరి చూపుకు కూడా పోలేదు బట్టి విక్రమార్క. ఆయన పాదయాత్ర అని చెప్పేసి పెట్టుకొని తిరిగితే ఎప్పుడు బట్టి విక్రమార్క పాదయాత్ర అని పెట్టుకొని తిరిగినప్పుడు కూడా ఈ జర్నలిస్ట్, ఈ సీనియర్ జర్నలిస్టు అక్కడే ఉన్నారు. ఆయనకు ఆసరగా అన్నీ తానే నిలబడ్డారు ఈ సీనియర్ జర్నలిస్టు. పాపము నిజంగా సీనియర్ జర్నలిస్టు మధుసూదన్ సోమవారం గుండెపోటుతోని అదైపోయింది పాపం. అదేందో మరి గుండెపోటుకు సంబంధించిన వార్త రాసుకుంటేనే గుండెపోటుకి గురైందట. మరి ఎంత స్ట్రెస్ ఫీల్ అయినరో ఏం కథనో తెలియదు. కానీ మొత్తం మీద ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ఇయ్యాల కనబడ్డ మనిషి రేపు ఏమవుతుందో అర్థమవుతలేదు. ఇయ్యాల రేపటిదాకా పోవుడేంది. ఈ క్షణము మంచిగా నవ్వుకుంటూ మాట్లాడిన వ్యక్తి మరుక్షణం ఉంటాడా ఉంటలేడా సెకండ్స్ వ్యవధిలో అర్థమైతలేదు. అంతగానం పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయో ఏం కథనో తెలియదు. రైట్. బట్టి విక్రమార్క గింత కఠినాత్ముడా, ఇంత కఠినంగా వ్యవహరిస్తాడా? ఈ మాట నేను సరే ఆయనకు వీలు వల్లేదేమో, ఆయనకి ఏం కాలేదేమో, అదే ఆయనకు పని తీరలేదేమో అని అంటే అంత బిజీ షెడ్యూల్ ఏమీ లేదు. ఈ కాంగ్రెస్ సర్కార్లో పనిచేస్తున్న మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ అంత బిజీ షెడ్యూల్ అయితే ఏమి లేదు. అంత ప్రజలంటే పిచ్చి, ప్రజాసేవకులుగా ఏం పనిచేస్తలేరు. గట్ల పని చేసినాక ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఎందుకు పెరగకపోతుండే కదా. బట్టి విక్రమార్క దగ్గర సిపిఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు మధుసూదన్ చచ్చిపోతే కనీసం అటాకల పోలే బట్టి విక్రమార్క. 20 ఏండ్ల అనుబంధం ఉన్న వ్యక్తి అంత్యక్రియలు వదిలేసి హీరో పెళ్లికి హాజరైనరు బట్టి విక్రమార్క. హీరో పెళ్ళికి నేను ఆయనకు పని ఉన్నది, ఆయన హాజరు వల్లేదేమో, అయ్యో హాజరు పడని దానికే నిజంగానే ప్రేమ పాయిరం లేనట్టు మాట్లాడుతున్నారు అని అనేదాన్ని. కానీ ఈయన ఏం చేసిండు? 20 ఏండ్ల అనుబంధం ఉన్న ఈ వ్యక్తి చివరి చూపును వదిలేసి, అంత్యక్రియలను వదిలేసి ఆయన హీరో పెళ్ళికి హాజరు పడ్డాడు బట్టి విక్రమార్క. హీరో పెళ్ళి అంత ఇంపార్టెంట్ అయిపోయింది ఇక్కడ. 20 ఏండ్లుగా అనుబంధం ఉన్న వ్యక్తి కనీసము చివరి చూపును కూడా చూడకుండా మీ కుటుంబానికి నేను అండగా ఉంటా, నేను భరోసాను ఇస్తున్నా అని చెప్పేసి కనీసం చెప్పకుండా ఇయ్యల్లా ఎంత ఘోరం, ఎంత దారుణం అంటే నాకు మస్తు బాధ అనిపించిందోళ్ళ. వాళ్ళు పిఆర్ఓలు లేనిది, సిపిఆర్ఓలు లేనిది ఈ నాయకుల పనితనం ఎట్లుంటుంది ఏం కథ అనేది మనందరికీ తెలుసు. పిఆర్ స్టంట్లు సిపిఆర్ఓలతోనే, సిపిఆర్ఓలు ఏదైనా చేస్తేనే వాళ్ళు ముందటికి అడిగేయగలుగుతారు. నాలెడ్జ్ ఉన్న నాయకుల విషయం అది కాదు. కానీ మొత్తం మీద ఏ టైంకి ఏది మాట్లాడాలి ఏం కథ అవన్నీ వెతికి తీయడము, లేకపోతే ఇదంతా చేయడము, వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళు భుజాల మీద బాధ్యత మోసుకుంటా వీళ్ళ కోసం పనిచేస్తారు. వీళ్ళ 20 ఏళ్ళ అనుబంధం బట్టి విక్రమార్కకు కనీసము ఆడదాకా వార్త చేరేసినప్పటికి కనీసం గుర్తు రాలేదా, యాదికి రాలేదా? ఇంత కఠినంగా ఉంటారా మనుషులు అనేటోళ్ళు? ఇంత ఘోరంగా ఉంటారా, ఇంత దారుణంగా ఉంటారా అని అనిపించింది. అయినా వీళ్ళు ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆర్తనాదాలు వింటుండ్రు. కమిషన్ల పాలన నడుస్తూ ఉన్నది, కమిషన్ల దందా నడుస్తూ ఉన్నది. ఈ కమిషన్ల దందా పేద ప్రజల ఆర్తనాదాలు విని ఏడతారు కదా అని చెప్పేసి వాళ్ళ గుండెలు బండరాలు అయినాయేమో అనిపిస్తూ ఉన్నది. వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా వ్యతిరేకత లేదని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు కదా. ఇంత కఠినంగా ఉంటారు బట్టి విక్రమార్క అని చెప్పేసి మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కావచ్చు. ఈ మధ్య కాలంలో కొన్ని బయట పడుతున్నా కొద్దే బట్టి విక్రమార్క గిట్లా చేస్తుండేంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన మొత్తం మీద అన్ని భుజాల మీద వేసుకొని నడిపించిండ్రు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో సీనియర్ జర్నలిస్ట్గా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతము బట్టి విక్రమార్క దగ్గర సిపిఆర్ఓగా ఉన్నారు. 20 ఏళ్ల అనుబంధం. సిఎల్పి నేతగా ఉన్న సమయంలో నిర్వహించిన ప్రజాయాత్రలోనూ మధుసూదన్ వెన్నంటి ఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు చివరికి నేడు అంత్యక్రియలకు కూడా వెళ్ళలేదు బట్టి విక్రమార్క. అంత్యక్రియలకు కూడా ఓలే. హాస్పిటల్లో ఆయన ఛాతి నొప్పితోనే హాస్పిటల్లో అడ్మిట్ అయిన అపోలో హాస్పిటల్స్లోనే ఎక్కడనో అడ్మిట్ అయ్యి అక్కడనే జీవేడిచిండు. కనీసం హాస్పిటల్స్లో ఉన్నప్పుడన్నా అరే చిన్న పరిచయం ఉంటే ఎట్లున్నది ఏం కథ అని చెప్పేసి ఆరాధిస్తారు. సాటి మనిషి శత్రువు అయినా సరే ఎట్లున్నది ఏం కథ అని చెప్పేసి పరామర్శించడానికి ప్రయత్నం చేస్తారు. అంత కృతజ్ఞత లేకుంటున్నావా బట్టి విక్రమార్క? ఇంత మొద్దు బండరాయి అయిపోయిందా నీ గుండె? పెళ్లి పేరంటాలకు పోయి తిరుగుతావు, పెళ్ళిళ్ళకి తిరుగుతావు. ఓహో అక్కడ హీరోల పెళ్ళికి అటెండ్ అయితే మొత్తం మీద నీకు మంచి అదైపోయిందేమో. పెళ్ళికి పోతే ఆరాంసే నిమ్మలంగా బువ్వ తినొచ్చు, ఆరాంసే అది చేయొచ్చు అని చెప్పేసి ఆలోచన చేసుకొని ఆయన పెళ్ళికి హాజరుపడ్డాడు. అని ఉట్టి ఏం మాట్లాడితే ఆ ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోలు మీకు చూపెడతా. మొత్తం మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేషి నుండి కూడా ఆయన పేషి నుంచి కూడా ఒక్కరు కూడా హాజరు కాలే, అంత్యక్రియలకు హాజరు కాలే, హాస్పిటల్ ఉన్నప్పుడు పోలే, కనీసం ఫోన్లో కూడా మందలిచ్చిరో మందలియలేరో కూడా తెలియదు. కానీ బుధవారం రాత్రి తిరుమలలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి బట్టి విక్రమార్క హాజరవుడుతోని తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆయనకు పెళ్ళే ఇంపార్టెంట్ అయిపోయింది. ఒకసారి ఫోటోలు ఉన్నాయి, మీరు చూడండి. ఆ ఫోటోలు మీకు చూపెడతా నేను. రైట్, ఇగో ఈయన మధుసూదన్ అంటే ఆయన సీనియర్ జర్నలిస్టు. పాపం గుండెపోటుతో జీవిడిచిండ్రు. తిరుమలలో బుధవారం నాడు ఇగో హీరో బెల్లంకొండ శ్రీనివాసు పెళ్లికి హాజరు పడ్డాడు బట్టి విక్రమార్క. ఇట్లున్నది కథ. వీళ్ళకు ఏం తెలుస్తుంది, ఏం అర్థమవుతుంది? కనీసము బాధ్యత కాకపోయినా, వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వకపోయినా, 20 ఏళ్ళ సాన్నిహిత్యం మీద 20 ఏళ్ళ ప్రయాణం, మరి 20 ఏళ్ళ ప్రయాణం అనే యాదికి రాలేదా బట్టి విక్రమార్క సారు? గిద లోపట గింతగానము ఎట్లుంటారా? ఇక ఈ ముచ్చట తెలిసిన వాళ్ళందరూ చాలా మంది ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు. నిజంగా గింత బండరాయ, గింత గుండె మొద్దువారిపోయిందా బట్టి విక్రమార్కది? 20 ఏళ్ళు ఆయన కోసం పనిచేసిన వ్యక్తి కదా, బట్టి విక్రమార్క కోసం పనిచేసిన వ్యక్తి కదా. ప్రజాయాత్ర అని చెప్పేసి పేరు పెట్టుకొని తిరుగుతా కూడా అప్పుడు కూడా మధుసూదన్ అన్న మొత్తం అన్ని భుజాల మీద వేసుకొని తిరిగిండ్రు కదా. ఇలా అంత కొంత నీకు బట్టి విక్రమార్కకు పేరు వచ్చిందంటే ఇసొంటోళ్ళు చేయబట్టే కదా. వాళ్ళ కష్టం ఉన్నది కదా, వాళ్ళ కృషి ఉన్నది కదా. కనీసం హాజరు పడరా? హాస్పిటల్ ఉంటే కనీసం మందలించడానికి పోరా? ఎవరస్తలేరని ఇంకా ఆయన చికిత్స పొందే పరిస్థితులలో ఇంకా ఆయన ఎంత బాధపడ్డాడో ఏం కథనో తెలియదు. కానీ మొత్తం మీద ఈ ముచ్చట ఎరకైన వాళ్ళు బట్టి విక్రమార్క అసలు రంగు ఇదే, అసలు రంగు ఇప్పుడు బయటపడ్డదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ నియోజకవర్గ ప్రజలు వెలుగుమట్లలో కూల్చివేతలు చేపడతా ఉంటే కనీసము ఆ పేద పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చదువుకునే పిల్లలు వీళ్ళందరూ రోడ్ల మీద వచ్చినప్పటికి కూడా కనీసము కఠినాత్ములు లెక్క మారిపోయారు, కఠినాత్ముల్లాగా వ్యవహరించిండ్రు. కనీసం ఇంత చలనం లేదు, దునపోత మీద వానబడ్డట్టే. ఇగో ఇట్లాంటివన్నీ బయటపడతా ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ, శనార్థ్.